ముందు పేరెంట్స్ ఎలా ఉండాలి, పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఎలాంటి పిల్లలు పుడతారో అనేది పేరెంట్స్ యొక్క ప్రవర్తనే డిసైడ్ చేస్తారు. మనకు ఆలోచనలు ఫర్ డే 72,000 ఆలోచనలు ఈ సైన్స్ ఫార్ములా ప్రకారం 72,000 నాడులు 72,000 ఆలోచనలు. ఈ 72,000 ఫర్ డే అండి నేను చెప్పింది. ఈ 72,000 ఆలోచనలు నీ ఎవరి కోసం ఆలోచించావు? సమాజ హితం కోసమా, స్వార్థం కోసమా? సమాజ హితం అయితే ఈ శరీరము సుగంధభరితం అవుతుంది. సమాజ హితం అయితే ఈ నాడీ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. స్వార్థం అయితే ఈ శరీరంలోని నాడీ వ్యవస్థ స్వార్థపూరితంగా తయారవుతుంది, అనారోగ్యంగా తయారవుతుంది. ఈ శరీరమే దుర్గంధభరితమైపోతుంది. అటువంటి శరీరాల నుంచి తయారయ్యే రీప్రొడక్షన్ కణాలు, ఆ కణాలు కూడా అలాగే తయారవుతాయి. నువ్వు లోకహితం అంటూ ఆలోచించి, లోకహితం అంటూ నువ్వు ప్రవర్తన ఉండి, లోకహితం అంటూ విద్య నేర్చుకొని, లోకహితం అంటూ నువ్వు డబ్బులు సంపాదిస్తే అటువంటి దంపతుల నుంచి వచ్చే రీప్రొడక్షన్ కణాలు XY క్రోమోజోములు అని అంటారు. పురుషుల్లో XY క్రోమోజోములు ఉంటాయి, స్త్రీలలో XX క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోములే అతి పవిత్రమైన క్రోమోజోములుగా తయారవ్వాలి. వీళ్ళు పవిత్రంగా అటువంటి ఆలోచనలతో పెరిగితే, కొంచెం మెడిటేషన్ చేసి, సమాజం గురించి ఆలోచిస్తూ, గ్రామం గురించి ఆలోచిస్తూ పెరిగితే అటువంటి శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే రీప్రొడక్షన్ కణాలు చాలా పవిత్రంగా ఉంటాయి. ఎవడైతే స్వార్థంగా ఆలోచిస్తాడో, ఎవడైతే సమాజం పట్ల దుర్మార్గమైన ఆలోచనలతో ఉంటాడో, వాని శరీరంలో ప్రొడక్ట్ అయ్యే XY కణాలు కూడా దుర్మార్గపు కణాలే పుడతాయి. అటువంటి శరీరం నుంచి దేశానికి ఉపయోగపడే పిల్లలు పుట్టరు. వాడు ఎలా ఉంటాడో, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే ప్రకారంగా ప్రతిచర్య ఉంటుంది. ఏం ఆలోచించావు? రోజుకి నీకు భగవంతుడు 72,000 ఆలోచనలు ఇస్తే ఆ విధంగా ఈ శరీరం తయారైంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్. ఇందరికి ఎవరు చెప్పలేదు సార్. ఈ శరీరం ఈ విధంగా తయారైంది అంటే స్వార్థపూరితంగా నీ కణ వ్యవస్థ అంతా ఏమైపోయింది? స్వార్థపూరితంతో తయారైపోయింది. డబ్బు సంపాదన, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ లేవు, ఎంతసేపు డబ్బే. అప్పుడు ఈ శరీరం అలా తయారైపోయింది. ఆ శరీరంలో ప్రొడక్ట్ అయ్యే ఈ కణాలు అవి కూడా అలాగే ఉంటాయి. ఆ కణమే బిడ్డ. అదే డబ్బు డబ్బు అని. ఆ కణం ఏముంది? డబ్బు డబ్బు ఉంది. ఆ కణం ఏముంది? సంస్కారం లేదు. ఆ కణం ఏముంది? ఎథిక్స్, మోరల్ వాల్యూస్ లేవు. అలాంటి శరీరం నుంచి అలాంటి కణాలే పుట్టుకొస్తాయి. అదే ప్రకారంగా నువ్వు స్త్రీని కూడా పెళ్లి చేసుకుంటే ఆమె కూడా అలాగే ఉందనుకో, అక్కడ X క్రోమోజోములు, ఇక్కడ Y క్రోమోజోములు, అక్కడ X క్రోమోజోము, ఇక్కడ X క్రోమోజోము, రెండు డబ్బే అనుకో, ఆ యొక్క రీప్రొడక్షన్, ఆ యొక్క ఉత్పత్తి ఎలా వస్తుందనంటే వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు. అందుకు ప్రక్షాళన చేయాల్సింది ముందుగా తల్లిదండ్రుల యొక్క శరీరాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని. మంచి పిల్లలు పుట్టాలంటే ముందు దీంట్లో మార్పు తీసుకురావాలి. దానికి మెడిటేషన్ ఒకటే చాలా ఎక్కువగా ఉపయోగపడింది. తర్వాత పుస్తకాలు చదవాలి, మంచి గ్రంథాలు చదవాలి. అసలు కడుపులోనే పిల్లలకు నేర్పించేయాలంటుంది శాస్త్రం చెప్తుంది. మహాభారత యుద్ధం చూశారుగా? మహాభారతంలో ఏముంది? అభిమన్యుడు కడుపులోనే వింటాడు పద్మవ్యూహం అనే యొక్క విద్య అనేది. సుభద్రకి అర్జునుడు చెప్తుంటాడు మహాభారతంలో, పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలనే విద్య చెబుతాడు. భార్యకి చెబుతా అంటాడు సుభద్రకి. ఆమె నిద్రలోకి వెళ్ళిపోతుంది. కానీ ఊకుడతా నిద్రలోకి వెళ్ళిపోతే ఆమె ఇంటా ఉంది కదా అని అర్జునుడు చెప్తానే ఉంటాడు. ఆమె నిద్రలోకి వెళ్ళిపోయి
ఊ కొట్టే శబ్దం వినపడతానే ఉంటుంది అర్జునుడికి. ఎవరు ఊ కొడుతున్నారంటే కడుపులో ఉన్న బిడ్డ ఊ కొడుతున్నాడు. ఆమె నిద్రపోయింది, అభిమన్యుడు ఊ కొడుతున్నాడు కడుపులో నుంచి. "ఉమ్, ఉమ్, ఉమ్" అని అంటుంటే ఈయన చెప్పుకుంటా పోతానే ఉన్నాడు. కృష్ణుడు గమనించాడు. పద్మవ్యూహంలోకి ఎంట్రీ మాత్రమే చెప్పేంత వరకు కృష్ణుడు గమనా ఉన్నాడు. ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి ఎవరికి చెప్తున్నావు అర్జున అంటే, సుభద్ర నిద్రపోతా అంటే నువ్వు ఎవరికి చెప్తున్నావు కదా, ఇందాక ఊ కొట్టారండి బావా అని చెప్పి, బావా బావా అంటాడు కదా, ఊ కొడుతూనే ఉన్నారు బావా అంటే, ఊ కొట్టేది ఎవరు? సుభద్ర కాదు, నీకు పుట్టబోయే బిడ్డ ఊ కొడుతున్నాడు కడుపులో నుంచి. అంటే కడుపులోనే నేర్పించే విద్య ఉంది. ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఎప్పుడంటే పేరెంట్స్ చూడాల్సి ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడే నేర్పించేయాలండి అన్ని. శిశువు బయటకు రాకుండానే నేర్పించేయాలి. మీరు అనొచ్చు అది ఎలాగానని. అదే కదా సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా అట్లా. అదే కడుపులో ఎలాగ నేర్పచ్చు అంటే, ఎప్పుడైతే ముందు పెరగడమే ఇలా పెరగాలండి. మంచి ఆలోచనలతో పెరగాలి, మంచి ప్రవర్తనతో పెరగాలి, సమాజం పట్ల గౌరవంతో పెరగాలి, పెద్దల పట్ల గౌరవంతో సంస్కారం నేర్చుకుంటూ పెరిగిన శరీరము, ఆ రెండు దంపతులు ఇద్దరు కలిశారనుకోండి, XY క్రోమోజోమ్, ఆ పవిత్రమైన క్రోమోజోమ్లు ఒక చోటికి చేరతాయి, గర్భవతి అవుతుంది. గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఏం చేయాలంటే చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు కనకూడదు, మంచి మాటలు వినాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, మంచివే చూడాలి, అత్తామామలను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, లంచం డబ్బుతో భోజనం చేయకూడదు, లంచం డబ్బుతో పూజా సామాగ్రి కొని పూజ చేయకూడదు, పవిత్రమైన కార్యక్రమాలే చేయాలి, మంచి పుస్తకాలు చదవాలి, రమణ మహర్షి జీవిత చరిత్ర చదవాలి, అబ్దుల్ కలాం గురించి చదవాలి, అంబేద్కర్ గురించి చదవాలి, గొప్ప గొప్ప మహానుభావుల యొక్క పుస్తకాలు చదవాలి, గ్రంథం చదవాలి, మహాభారతం చదవాలి, ఖురాన్ కావచ్చు, బైబుల్ కావచ్చు, ఏదైనా కానీ మంచి గ్రంథాలు చదవాలండి. నాలెడ్జ్ పుస్తకాల్లో నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. అట్లా మంచి పుస్తకాలు చదువుతూ, మంచి మాటలు మాట్లాడుతూ, సమాజం గురించి గొప్పగా ఆలోచిస్తూ, పుట్టేవాడు సమాజాన్ని ఉద్ధరించేవాడు పుట్టాలని ఆలోచిస్తూ ఈ 9 నెలలు గడపాలి గర్భంగా ఉన్న స్త్రీ. ఆ గర్భం సామాన్యమైంది కాదండి, 1000 గుడులతో సమానం ఆ గర్భం. గర్భక్షేత్రం అంటారు దాన్ని. దేశాన్ని ఉద్ధరించేవాడు వచ్చేది ఆ గర్భం నుంచినే, దేశాన్ని నాశనం చేసేవాడు ఆ గర్భం నుంచినే వచ్చేది, సమాజాన్ని ఉద్ధరించేవాడు ఆ గర్భం నుంచినే, సమాజానికి పనికిరాని వాడు ఆ గర్భం నుంచినే, సమాజానికి సేవ చేసేవాడు ఆ గర్భం నుంచినే. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎక్కడి నుంచి వస్తాడంటే ఆ గర్భం. ఆ గర్భక్షేత్రం 1000 గుడులతో సమానం. దాన్ని అంత పవిత్రంగా పెట్టుకుంటే అంతటి ఉత్తమమైన సంతానం ఈ భూమి మీదకి వస్తారు. అది పవిత్రంగా ఉండాలంటే సేమ్ మెడిటేషన్, స్పిరిచువాలిటీ, చిన్నప్పటి నుంచి పెరిగిన విధానము, ఆలోచించే విధానం, మాట్లాడే విధానం, ప్రవర్తన, ఇవన్నీ ఉంటేనే ఒక్కసారిగా మార్పు రాదు. నీకు ఆ 9 నెలల గర్భంలో ఉన్నప్పుడే నేర్పిద్దామనంటే అప్పుడు మాత్రమే నేర్పిద్దామంటే కాదు, నువ్వు చిన్నప్పటి నుంచి కూడా సంస్కారవంతంగా పెరిగి ఉండాలి. నీ కణాలు, నీ నాడీ వ్యవస్థ, నీ ఆలోచనలు ఇవన్నీ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా, క్రమశిక్షణతో అలా పెరిగింటేనే అటువంటి వాళ్ళ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే కణాలు కానీ, అటువంటి వాళ్ళ శరీరం నుంచి పుట్టుకొచ్చే బిడ్డలు కానీ దేశోద్ధారకులు పుడతారు. ఈ కాలం పెళ్ళిళ్ళు చూడండి, పెళ్ళిళ్ళలో ఏం మాట్లాడుకుంటారు? పెళ్ళిళ్ళలో నువ్వెంత ఇస్తున్నావు,
నేను ఎంత ఇస్తున్నా, నీకెంత ఆస్తుంది, నాకెంత ఆస్తుంది. వెనక్కి నేను ఇంత మునుపు చెప్పాను చూడండి, మోడల్లోకి వెళ్ళాలి, చరిత్ర వెనక్కి వెళ్ళాలని. దీని అర్థం ఇప్పుడు వస్తుంది చూడండి. ముందు కాలంలో పెళ్లిళ్ళు చేస్తే ఒక 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఒక 4 స్త్రీలు వచ్చి పెళ్లి కూతుర్ని శోభనం గదిలోకి పంపుతారు. ఏమని చెబుతారో తెలుసా? దేశోద్ధారకుని కనివ్వాలి, వంశ ప్రతిష్టను కాపాడే బిడ్డను కొడుకుని నాకు ఇవ్వాలి, పుట్టినిల్లు మెట్టినిల్లు యొక్క గౌరవాన్ని కాపాడే కూతుర్ని నాకు ఇవ్వాలి కానుగ్గా అని, సమాజానికి ఉపయోగపడే బిడ్డను ఇవ్వాలి, వంశగౌరవాన్ని కాపాడే బిడ్డను ఇవ్వాలి. ఈ మాటలు చెప్పి పంపించేవాళ్ళు స్త్రీ పెళ్లి కూతుర్ని లోపల. ఇప్పుడు అవి ఉన్నాయా? నాకెంత వస్తుంది, దాని ఆ ప్లేట్కి వచ్చి కళ్యాణ మండపము 5 కోట్లు ఖర్చు వచ్చి ప్లేట్కు 1000 రూపాయలు, 20 ఐటమ్స్ పెడతారు. దాంట్లో మనిషి అత్యాశకు అంతంత తింటారు, మొత్తం పడేస్తారు. ఎంత వృధా అవుతుంది. ఎందుకు ఆ వృధా అవుతుందంటే దానికి ప్రజలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం అనేది చాలా ఇంపార్టెంట్. రమణ మహర్షి చెప్పాడు చూడండి, నీ గురించి నువ్వు తెలుసుకున్నావు. అది ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఆ వాల్యూ తెలియదు, ధర్మం అంటే ఏంటో తెలియదు. అధర్మంతోనే బ్రతకడం అలవాటైపోయింది మనుషులకి. ఇవి తెలిస్తే కదా. ఎవరు చెప్తున్నారండి? తల్లిదండ్రులు చెప్పట్లా, టీచర్లు చెప్పట్లా, పెద్దవాళ్ళు చెబితే వినట్లా, ఆ మాటలు నచ్చట్లా, సెల్ ఫోన్ సర్వనాశనం చేసేస్తుంది. అయితే అట్లు నీ గురించి నువ్వు తెలుసుకో అంటే, ఎప్పుడైతే ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు లోపల కూడా ఇదే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి కొడుకు మంచి లోకాన్ని ఉద్ధరించే కొడుకుని ఇవ్వమని ఏ పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురుని అడుగుతున్నాడా? అడిగారా? ఇప్పుడు ఆ థాట్ అన్నా ఉందా? లేదు. పోనీ నాకు మంచి బిడ్డను కుమారుణ్ణి ఇవ్వాల నాకు, నేను పెళ్లి కూతురు ఏమైనా అడుగుతుందా? ఇవి ఉండవు. లోపలంతా బంగారంతా, అదెంత ఇదెంత కొంచెం మాట్లాడుకుంటారా, మళ్ళీ ఎంజాయ్మెంట్లోకి దిగుతారా, మళ్ళీ హనీమూన్ అంటారా, మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెడతా తిరుగుతారా. అంటే దశ దిశ లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఒక మంచి ఆలోచన, మంచి నిర్ణయం, మంచి ప్రవర్తన ఇవి ఏమీ లేకుండా ఎంజాయ్ చేస్తుండగా వాడు వచ్చేసాడు. వచ్చినోడు ఎలా వచ్చాడు? వీళ్ళు ఇలా ప్రవర్తిస్తుంటే వచ్చేసాడు. ఇంకా వచ్చినోడు ఎలా ప్రవర్తిస్తాడు? వీళ్ళకే ఆలోచన లేదు మంచి పిల్లల్ని కనాలని, అన్నీ లెక్కలే. ఇంకా వీలైతే ఒక నెలకంతా గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. అత్త మామల్ని బయటకు పంపించాలా, బంధువులు రాకూడదు, నువ్వు నేను మాత్రమే ఉండాలా, మా అమ్మ మా నాయన వస్తారు, మీ అమ్మ మీ నాయన రాకూడదు. వీళ్ళమ్మ వీళ్ళ నాయనలే తల్లిదండ్రులు, వాళ్ళమ్మ వాళ్ళ నాయన తల్లిదండ్రులు కాదు. ఇవన్నీ నెలకే స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు నెలకు స్టార్ట్ అవుతాయంటే చిన్నప్పటి నుంచి సంస్కారవంతంగా పెరగాలి. వీడు కానీ, పురుషుడు కానీ, స్త్రీ కానీ. అందుకని ఇలా పెరుగుతూ, ఇలా కలుస్తూ, ఇలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో నుంచి ఒకడు వచ్చాడు ఈ భూమికి. వాడు అలాగే ఉంటాడు. వాడు మంచివాడి ఉండాలంటే వీళ్ళకి ముందే ప్లాన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, మెడిటేషన్ ఉండాలి, మంచి మాటలు ఉండాలి, వాళ్ళ శరీరాన్ని అలా పెంచాలి. వాళ్ళు శోభనం గదులు ఇదే మాట్లాడుకోవాలి. ఈ దేశాన్ని ఉద్ధరించే కొడుకు కావాలా నాకు అని వీడు అడగాలి ముఖ్యంగా. ఆవిడ ఏం అడుగుతుంది? నాకు పుట్టినిల్లు మెట్టినిల్లు కూతుర్ని కావాలని. ఇట్లాంటి మాటలు ఏవి? ఇట్లాంటి మాటలు చెప్పే పెద్దలు లేరు, ఇట్లాంటి మాటలు చెప్పే గురువులు లేరు. సార్ ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో ఒక రీసెంట్గా ఒకటి ప్రోగ్రామ్ కూడా జరిగింది సార్. 7,000 పీపుల్ అంటే స్టూడెంట్స్ కావచ్చు, మళ్ళీ అన్ని ఆల్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజీల సమక్షంలో మీరు ఒకటి జరిగింది. అప్పుడు మీరు వారికి ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు సార్?
నేను ఎడ్యుకేషన్ పైన మాట్లాడానండి. అంటే పూర్వపు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను మీకు. ఇంత మునుపు చెప్పాను కదా, కడుపులోనే అభిమన్యుడు నేర్చుకొని వచ్చాడని. ఈ కాలం తల్లిదండ్రులు కడుపులో నేర్పించట్లే, గర్భంతో ఉండగానే కొట్టుకోవడం స్టార్ట్ చేసేస్తాం. ఇంకా గొడవలు అన్ని కేసులు పోలీస్ స్టేషన్ నిండా అవే ఉంటాయి. దానివల్ల ఆ గొడవల్లో పుట్టుకొచ్చేవాడు అలా తయారవుతుంది. ఈ 9 నెలలు బాగుండాలండి దంపతులు. అక్కడ నేను ప్రకాశం జిల్లా దర్శి గౌతమి విద్యాసంఘం స్కూల్స్ వాళ్ళు పిలిస్తే వెళ్తే అక్కడ మాట్లాడింది విద్య గురించినే మాట్లాడినా, సంస్కారం గురించినే మేజర్ కాన్సన్ట్రేషన్ చేశా. విద్యార్థులు కదా, సంస్కారం గురించి ఇప్పుడు స్కూళ్ళల్లో నేర్పలేకపోతున్నారు. సంస్కారం గురించి తల్లిదండ్రులు నేర్పట్లే. ఏంటి సంస్కారం అంటే, చిన్న ప్లేటు వాడే గడిగితే నువ్వు సంస్కారం నేర్పినట్లు లెక్క. సంస్కారం నేర్పినావా లేదా ఎగ్జాంపుల్ ఏంటంటే, తల్లిదండ్రులు భోజనం పెడితే ఆ ప్లేట్ ఎవరు కడగాలి? వాడి ప్లేటు వాడే కడుక్కోవాలి. వాడు కడగడం పక్కన పెట్టు, అది బాగలేదు ఇది బాగలేదు ఏం కేకలేస్తారో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలు. అమ్మా నువ్వు సరిగ్గా చేయలేదు, అది ఏం చేస్తావు, నీకేం వంట రాదు, నీకేం తెలియదు, ఇవంతా తింటారండి పిల్లలు. అసలు అంత కష్టపడి ఆరోగ్యం బాగలేకపోయినా వాడికి అంత టిఫిన్ పెట్టాలని, వాడికి అంత భోజనం పెట్టాలని, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి ఏం చేస్తుందంటే వంటగదిలోకి పోయి ఆరోగ్యాన్ని మర్చిపోయి ఏదో కొంత వంట తెచ్చి చేసి పెడతారు. వీడు దాంట్లో ఉప్పు కారం చూస్తాడు, వాడు ప్లేట్ కడగడు, వాడు పడేసి వెళ్ళిపోతాడు. అది కాదు, తల్లిదండ్రులు ముందేనా నీ ప్లేట్ నువ్వే కడిగి ఆడపెట్టు, వేస్ట్ ఎక్కడ పడేయాలి, ప్లేట్ ఎక్కడ పడేయాలి, కడిగి ఆడపెట్టుకో. ఇది సంస్కారం లేక భాగం. సంస్కారం అనేది చాలా గొప్ప సబ్జెక్ట్. మళ్ళీ డ్రెస్ కోడ్ కూడా సంస్కారమే, నడిచే విధానం సంస్కారమే, మాట్లాడే విధానం సంస్కారమే, కూర్చునే విధానం సంస్కారమే, పెద్దల ముందర ఎలా కూర్చోవాలనేది కూడా సంస్కారవంతమైన సిట్టింగ్ ఉంది. కూర్చునే పోస్చర్లో వీడు సంస్కారంగా ఉన్నాడా లేదా అనేది చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడేముంది, తండ్రి ఇంటికి వస్తే హాయ్ డాడీ అని అంటాడు, వాడు కుర్చీలో సోఫా మీద కాలు వేసుకొని చూసి హాయ్ డాడీ ఉద్యోగం చేసుకొని వస్తాడు ఫాదరు, లేకపోతే అమ్మ జాబ్ చేసి వస్తుంది, వీళ్ళు సోఫాలో కూర్చొని హాయ్ డాడీ హాయ్ మమ్మీ, కాలు కూడా దేరు కిందకి, కాలు మీద కాలు. ఇది సంస్కారం లేక వస్తుంది. ఇది ఎంత నేర్పుతున్నావు నువ్వు? ఇది తల్లిదండ్రుల యొక్క ప్రథమ బాధ్యత. అది వదిలేస్తున్నారు. పోనీ ఇక్కడ మిస్ అయింది, స్కూళ్ళల్లో నేర్పట్లేదు. స్కూళ్ళల్లో కూడా అలాగే అయిపోయింది. చాలా తక్కువ స్కూల్లే నేర్పేది. కొంచెం ట్రస్టీ లాంటి స్కూళ్ళు, గ్రూపు ఉన్నవి, మిషనరీస్వి, అట్లాంటి వాటిల్లోనే కొన్ని వాటిల్లోనే అవి నేర్ప